ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి ఆరోగ్య కారణాలతో పాటు లోతైన సాంప్రదాయ పౌరాణిక ప్రాముఖ్యత కూడా ఉంది. వర్షాకాలంలో వచ్చే మార్పుల నుండి రక్షణ పొందటానికి మరియు ప్రకృతితో అనుసంధానం అవ్వటానికి మన పెద్దలు ఈ ఆచారాన్ని పెట్టారు. సాంప్రదాయ మరియు పౌరాణిక సంబంధం గురించి ముందు తెలుసుకుందాం. ఒక పౌరాణిక గాథ ప్రకారం గోరింటాకు మొక్క గౌరీదేవి అంటే పార్వతీదేవి యొక్క రక్త బిందువు నుండి పుట్టింది. బాల్యంలో గౌరీదేవి ఆడుకుంటుండగా ఆమె చేతి వేలి నుండి రక్తం కింద పడి ఒక మొక్కగా మొలిచింది. ఆ మొక్కే గోరింటాకు మొక్క. పార్వతీదేవి తన రక్తం నుండి పుట్టిన ఈ మొక్కను చూసి దీనిని ధరించిన స్త్రీలకు ఐదవతనం లభిస్తుందని మరియు వారి భర్తలు దీర్ఘాయుష్యుతో ఉంటారని వరం ఇచ్చింది. అందుకే ఆషాఢంలో దీనిని పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఆషాఢ మాసంలో ప్రకృతి అంతా పచ్చదనంతో కళకళలాడుతుంది. స్త్రీలు చేతులకు గోరింటాకు పెట్టుకోవటం వల్ల ఇంట్లోకి మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. కొత్తగా పెళ్లైన అమ్మాయిలు ఆషాఢ మాసంలో పుట్టింటికి రావటం ఆచారం. ఈ సమయంలో స్నేహితురాళ్లు బంధువులతో కలిసి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వారి బంధాలు మరింత బలపడతాయి అనేది ఒక నమ్మకం. దీని వెనుక కొన్ని ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో నీటి ద్వారా వచ్చే గోళ్ల చుట్టూ ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి గోరింటాకు చేతులను కాళ్లను కాపాడుతుంది. ఇంకా ఆషాఢ మాసంలో వాతావరణం చల్లబడినప్పటికీ శరీరంలో వేడి పెరుగుతుంది. గోరింటాకుకు ఒంటికి చలువ చేసే గుణం ఉంది. దీనివల్ల గోరింటాకును ధరిస్తే శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరిస్తుంది. ఇటువంటి కారణాలతో గోరింటాకును ఆషాఢ మాసంలో పెట్టుకోవటం అనేది ఒక ఆచారంగా వస్తుంది.